అన్నట్టు ఇప్పుడు మనం అసెంబ్లీకి పోదాం పారులా. మూడో రోజు అసెంబ్లీలా మన గవర్నర్ మేడం వచ్చి ఉపన్యాసం ఇచ్చింది. పాండ్రి ఈ ముచ్చటనే చూద్దాం. బరాబర్ 11:30 గాంగనే అసెంబ్లీ మీటింగులు స్టార్ట్ అయినాయోల్లా. మన శాసన మండలి శాసనసభ ఒకటేసారి సమావేశమైనాయి. మన గవర్నర్ తమిళసై మేడం కూడా వచ్చింది. అగో అటు దిక్కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు, ఇటు దిక్కు శాసనసభ స్పీకరు ప్రసాద్ కుమార్ సారు. నడుమిట్లా గవర్నర్ తమిళసై మేడం నిల్చున్నారు. వందనాలు చేసిర్రు. ఇక తమిళసై మేడము అందరికి నమస్కారం చెప్పుకుంటా పేపర్ల రాసుకున్నదంతా ఉపన్యాసం ఇచ్చింది. My congratulations to all the new ministers. I am of firm opinion that the combination of youth and experience in the cabinet would fulfill its promises and reach its goal. My congratulations to the newly formed cabinet. I sincerely wish that your journey in the service of the people will be fruitful. అయితే గవర్నర్ మేడం స్పీచులా తెలంగాణ జనానికి తక్లీఫ్ అనిపించే మాటలు చెప్పిందని జనాలు బీఆర్ఎస్ లీడర్లు బాధపడ్డారు. గిదే మాట కడియం శ్రీహరి సార్ కూడా చెప్పిండు. అగో గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. ఆగానట గవర్నర్ మేడం అబద్ధాలు చదివి గవర్నర్ పదవినే అవమానించినంత పని చేసిందని శ్రీహరి సార్ అంటుండు. బయట కూడా చాలా మంది గట్లనే అనుకుంటుర్రట. అన్నట్టు శాసనసభ స్టార్ట్ అయి ఫస్ట్ రోజేమో కొత్త సభ్యులు ఎమ్మెల్యేలుగా ఇమానం తిన్నారు. రెండో రోజేమో స్పీకర్ ఎన్నిక జరిగింది. ఇక మూడో రోజు గవర్నర్ మేడం ఉపన్యాసం ఇచ్చింది. ఉపన్యాసం అయినాక వాయిదా పడ్డది.